ఈయన జీవితంలో ఒక భాగాన్ని తీసుకుని తప్పుగా దేవుడి మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా మన చుట్టుపక్కల పెరిగిపోతున్నారు. అలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ అడిగితే సమాధానం చెప్పేలా కూడా మనం నేర్చుకుందాం. ఎవరైనా బైబిల్ కోసం ఏదన్నా ప్రశ్న అడిగితే వాళ్ళని తిట్టడం, వాళ్ళని ఏదో అనటం కాదు, కానీ కనీసం సమాధానం చెప్పేలాగైనా మనం ఉండాలి. దయచేసి ఆలోచించే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా విందాం. న్యాయాధిపతుల గ్రంథం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెఫ్తా గారి జీవితం నుంచి మన విశ్వాసాన్ని బలపరుచుకుని కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్యం లేదనేది యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. జరుగుతున్న సందర్భాన్ని ఆలోచిద్దాం. చూడండి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ఆయన చాలా పరాక్రమవంతుడు. ఎవరు? యెఫ్తా. ఈయన ఊరి పేరు ఏంటంటే గిలాదు. ఏంటి? వీళ్ళ నాన్నగారి పేరు కూడా అదే. ఏం పేరు? గిలాదు. ఆ రోజుల్లో ఆ ఊర్లో ఎవరైతే ఫేమస్ ఆయన పేరు ఆ ఊరికి పెట్టడం జరిగేది. ఇప్పుడు కూడా మనలో చాలా మంది ఇంటి పేర్లు ఏంటంటే మన తరతరాలు వెనక్కి వెళ్ళిపోతే అందులో ఫేమస్ పర్సన్ ఎవరు ఉంటారో, బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన పేరే మన ఇంటి పేర్లు అవుతాయి. మనకు తెలియకపో ఉండొచ్చు. మన తరతరాలు వెనక్కి వెళ్ళిపోతే ఆ పెద్ద అతను ఎవరైతే ఉన్నారో ఆయన పేరే మన ఇంటి పేర్లు అవుతాయి. అలాగే కొంతమంది వ్యక్తుల పేర్లే కొన్ని ఊరి పేర్లు కూడా అవుతాయి. ఇలాగా యెఫ్తా గారి నాన్నగారి పేరు గిలాదు. ఆ గిలాదు అనే పేరే ఆ ఊరికి పెట్టడం జరిగింది. ఈ గిలాదు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళటం వల్ల ఈ యెఫ్తా పుట్టాడు. జాగ్రత్తగా ఉన్నాం. ఒక వేశ్యతో ఒక తప్పుడు సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరు పుట్టారు? యెఫ్తా పుట్టాడు. ఈ యెఫ్తా గారు పుట్టారు. తర్వాత యెఫ్తా గారి గిలాదు గారి భార్యకి, అంటే యెఫ్తా గారు కాదు, గిలాదు గారి భార్యకి కొంతమంది కుమారులు పుట్టారు. జాగ్రత్తగా ఉన్నాం. గిలాదు వేశ్యతో సాంగత్యం చేయటం వల్ల యెఫ్తా పుట్టాడు. ఈ గిలాదుకి సొంతంగా ఒక భార్య ఉంది. ఆ భార్యకి కొంతమంది పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత యెఫ్తాని అన్నారట, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడివి, లేకపోతే నువ్వు వేశ్యకు పుట్టినవాడివి, మా ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు, అంటే మా ఆస్తిలో నీకు భాగం లేదు, నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవచ్చు అని ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు అంటూ ఉన్నారు, నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు వేశ్య కుమారుడివి, నువ్వు వేశ్యకు పుట్టినవాడు అని రకరకాల మాటలు. అంటే వారి నుంచి యెఫ్తా ఏం చేశాడంటే దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా పారిపోయాడట. ఎక్కడికి పారిపోయాడు అని అంటే టోబు దేశానికి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? ఆ టోబు దేశంలో ప్రజలు ఎలా ఉన్నారంటే అల్లరి జనం. ఎలా ఉన్నారు? ఈ అల్లరి జనం అంతా ఎవరి దగ్గరికి వచ్చారంటే యెఫ్తా దగ్గరికి వచ్చి ఆయనతో పాటు సంచరిస్తున్నారు. అర్థం చేసుకుందాం. తన వారే తను పంపించేశారు. నా అనుకున్న వాళ్ళే, నా కుటుంబం ఇది, నా వాళ్ళు వెళ్ళు అనుకున్న వాళ్ళే సూటిపోటి మాటలని బయటికి పంపించేశారు. వాళ్ళు మెడపట్టి బయటికి గెంటలేదు. ఆలోచించండి, వాళ్ళు మెడపట్టి బయటికి గెంటలేదు, వెళ్ళిపోయేలా మాటల ద్వారా చేశారు. తనంతట తానే వెళ్ళిపోయేలా చేశారు. అర్థమవుతుందా? మాట అంత పవర్ఫుల్. తనంతట తానే వెళ్ళిపోయేలాగా సూటిపోటి మాటలు. అంటే వాళ్ళు ఏం చేశారంటే యెఫ్తా ఏం చేశాడంటే దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోతే ఆ దేశంలో అల్లరి ప్రజలు ఉన్నారట. అందరూ ఇలా చూస్తున్నారు, అల్లరి ప్రజలు ఉన్నారట. ఈ అల్లరి ప్రజల మధ్యలో ఉన్న యెఫ్తా ఏమాత్రం కొంచెం విశ్వాసంలో తడబడినట్టుగా ఎక్కడ కనిపించదు. చుట్టూ అల్లరి జనం ఉన్నారు, చుట్టూ ఎలాంటి వారు ఉన్నప్పటికీ తను మాత్రం దేవుని మీద నమ్మకంగానే కొనసాగినట్లుగానే కనిపిస్తారు. తను తడబడ్డాడు, లేకపోతే భక్తి జీవితంలో తగ్గిపోయాడు అన్నట్టు ఎక్కడికి రాయబడు. అర్థమవుతుందా? తన చుట్టూ ఎవరున్నారంటే అల్లరి ప్రజలు ఉన్నారు. ఈ అల్లరి ప్రజలు ఉన్నప్పటికీ తను ఎలా ఉన్నాడు? భక్తిలో స్థిరంగానే ఉన్నాడు, విశ్వాసంలో నిలకడగానే ఉన్నాడు. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళంతా ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం, అవునా కదా?
జాగ్రత్తగా విందాం. మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. వాళ్ళు ఎలా మాట్లాడితే మనం అలా మాట్లాడతాం. వాళ్ళు ఏది చూస్తే మనం అదే చూస్తాం. మన ఫ్రెండ్కి ఏది అలవాటు అయితే మనకు కూడా అదే అలవాటు. అవునా కదా? కానీ చూడండి, వారి మధ్య నివసిస్తున్న ఈయన ఎంత మాత్రం వారికిలా అవ్వలేదు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడే ఒక వివాహం కూడా జరిగింది. ఈ విషయాలని బైబిల్ ఉండవు, కానీ ఒక కుమార్తె పుట్టినట్లుగా ఉంటుంది. కుమార్తె పుట్టాలంటే అక్కడ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కూతురు పుట్టింది. అంతా సాఫీగా సాగిపోతుంది. ఒకానొక టైంలో ఇశ్రాయేలు దేశం మీదకి అమోరీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారు యుద్ధానికి? అమోరీయులు యుద్ధానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు వారిని ఎదిరించడానికి వీరికి బలం సరిపోతలేదు. అమోరీయుల మీద యుద్ధం చేయడానికి వీరికి బలం సరిపోక వెంటనే ఒకరు గుర్తొచ్చారట. యొప్త ఎవరు? పరాక్రమం గల బలాచుడు. ఆయన ఉంటే మనం గెలిచేస్తాం. ఆయన ఎక్కడ లేడు ఇప్పుడు? ఇజ్రాయెల్ దేశంలో లేడు. ఎక్కడికి పారిపోయాడు? ఆయన ఇప్పుడు రావాలి అని వీళ్ళంతా కలిసి యొప్త దగ్గరికి బయలుదేరారట. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యొప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యొప్తాతో చెప్పి. ఏమంటున్నారట? నువ్వు వచ్చావంటే మనమంతా ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? యొప్తాతో వీళ్ళకి అవసరం వచ్చింది. అర్థమవుతుందా? ఇంట్లోంచి పారిపోతున్నప్పుడు ఎవరు ఆపలేదు. అదేంటారు అలాంటి మాట్లాడుతున్నారని ఎవరు అనలేదు. ఇజ్రాయెల్ దేశంలో ఏ పెద్ద అనలేదు. అతను మీ తండ్రికి పుట్టినోడే కదా, అతను కూడా స్వాస్యం ఉంటుంది కదా, ఇంట్లో ఒక భాగం ఉంటుంది కదా, ఎవ్వరు న్యాయం మాట్లాడలేదట. ఇప్పుడు ఏమొచ్చింది? యొప్తాతో అవసరం వచ్చింది. అవసరం వచ్చిన వెంటనే వచ్చేసారట. అవసరం వచ్చిన వెంటనే వచ్చేసి, నువ్వు రావాలి. మన దేశానికి ఏమొచ్చింది? మన ప్రజలకు కష్టం వచ్చింది. మన వాళ్ళని అప్పుడు అనుకున్నారు వాళ్ళు? అనుకోలేదు. అర్థమవుతుందా? అవసరం వచ్చింది కాబట్టి మన వాళ్ళు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా మన ఇంటికి ఆళ్ళు వస్తుంటారు. మన చుట్టుపక్కల వాళ్ళు, పక్కింటి వెళ్ళమ్మ, ఎదురింటి పుల్లమ్మ వస్తుంటారు. వచ్చి కాసేపు మాట్లాడుతుంటారు. అలాగక్క ఇలా జరిగిందక్క, అలాగక్క ఇలాగక్క ఇలాగక్క అని కాసేపు మాటలు చెప్పిన తర్వాత కొంచెం కారం అయిపోయింది, కొంచెం కారం వేస్తారా? జోబు మాటలెందుకు? అర్థమవుతుందా? ఈ ఐక్యత ఎందుకు వచ్చింది? ఇంత బంధం ఎందుకు వచ్చేసింది? కారం ఐక్యత ఇది. అర్థమవుతుందా? ఈ ఐక్యత ఎందుకు వచ్చిందంటే కారం కోసం, కొంతమంది ఉప్పు కోసం, ఇంకా కొంతమంది ఇంకా క్లోజ్గా మాట్లాడతారు. మాట్లాడక్క నువ్వు లేకపోతే నేను లేను, లేకపోతే చెల్లె నువ్వు లేకపోతే నేను లేను, అలాగా ఇలాగా అవి అంటూ ఇంట్లో కొంచెం ఖర్చులకి డబ్బులు లేవు, కొంచెం డబ్బులు ఇస్తావా, నీకు మళ్ళా ఇచ్చేస్తాను. ఇదే ఐక్యత, డబ్బుల ఐక్యత. అర్థమవుతుందా? ఎపిసోడ్కి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఆత్మ కలిగించే ఐక్యత యందు శ్రద్ధ కలిగి ఉండండి అని. ఐక్యత ఎలా ఉండాలంటే ఆత్మ కలిగించాలి ఐక్యత. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అలాగే నిలబడి ఉంటాం. ఆత్మ కలిగించే ఐక్యత ఇది. ఈ కారం ఐక్యతలు, ఉప్పు ఐక్యతలు అవసరాన్ని బట్టి పుట్టిన ఐక్యతలు ఇవి. అర్థమవుతుందా? వీళ్ళ అవసరం లేదు. ఒకప్పుడు యొప్తాతో బయటికి వెళ్ళిపోయినా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. అవసరం రాగానే ఏం చేశారు? వచ్చేసారట. అవసరం రాగానే వచ్చేసారు. బతిమాలుతున్నారు, నువ్వు లేకపోతే యుద్ధం చేయలేము, అవ్వదు, నువ్వు రావాలి అని అంటే ఇప్పుడు యొప్తా గారు ఇలా మాట్లాడుతున్నారు. తర్వాత మాట్లాడుతున్నారు, మీరు నా యందు పగపట్టి ఏం పట్టారట? పగబడేశారట. తర్వాత నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలి వేసిరి. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? పెద్దలతో మాట్లాడుతున్నారు. ఎవరు బాగుపట్టారట? పెద్దలు బాగుపట్టారట. తర్వాత అక్కడ అన్నిటితో మాట్లాడుతున్నట్టు లేదు, వాళ్ళ తమ్ములతో మాట్లాడుతున్నట్టు లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ పెద్దలందరూ ఏం చేశారట? యొప్తా మీద పగబడేశారట. తర్వాత ఈ తండ్రి ఇంటి నుంచి ఏం చేశారట? తోలేశారట. అంటే ఈ తోలేసిన బ్యాచ్ లో ఎవరు కూడా ఉన్నారు? ఇశ్రాయేలు పెద్దలు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళ అన్నయ్యలకి సపోర్ట్ ఇచ్చారన్నమాట. వీళ్ళ అన్నయ్యలకి, వీళ్ళ తమ్ములకి సపోర్ట్ ఇచ్చి వాని ఇంట్లో పెట్టుకుంటారేంట్రా, అలాంటి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారేంటి, వారికి మీకు సంబంధం ఏంటి అని సూటిపోటి మాటలు ఎక్కించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. కుదురుకున్న కుటుంబంలో గందరగోళాలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి బ్యాచ్ మాట వీళ్ళు.
నా తండ్రి ఇంటి నుంచి మీరు ఏం చేశారు? తోలేశారు. తర్వాత మాట, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రాని. అలాంటి ఇప్పుడు అవసరం వచ్చిందా మీకు? ఇన్ని రోజులు నేను గుర్తు రాలేదు, నన్ను అక్కడి నుంచి నా తండ్రి ఇంటి నుంచి గెంటేశారు, ఎలా ఉంటాడో ఏంటో, ఒంటరిగా ఎలా బతుకుతాడో పాపం అని కనీసం ఆలోచించలేదు, నన్ను గెంటేశారు అక్కడి నుంచి. ఇప్పుడు ఏమొచ్చింది మీకు? అవసరం రాగానే పరిగెట్టుకుని వచ్చేసారా అని మాట్లాడాడు. అని మాట్లాడితే వీళ్ళు ఇంకా బతిమాలుతున్నారు, నువ్వు లేకపోతే అవ్వదు. నీకు ఒక చిన్న ఆఫర్ ఇస్తాం. ఆఫర్ ఏంటంటే, నువ్వు వచ్చి యుద్ధం చేసి యుద్ధం గెలిపించావంటే మా మీద నాయకుడివి నువ్వే రాజువి, ఇంకా నీ మాటే వింటాం, దేశం అంతా నీ మాటే వింటాం. అర్థమవుతుందా? అవసరానికి చూడండి ఎంత ఎలాగా అవకాశాలు ఇస్తున్నారు. అర్థమవుతుందా? అవకాశవాదులు అంటారు కదా. అవసరం వచ్చింది, అవసరం రాగానే ఆఫర్లు ఇస్తున్నారు. ఏమని? ఈ దేశానికి నువ్వే అధికారివి, ఇప్పటి నుంచి నువ్వు మా మీద అధికారివి, దయచేసి వచ్చి ఈ యుద్ధం గెలిపించు. ఈ యుద్ధం గెలవకపోతే మన వాళ్ళందరూ చచ్చిపోతారు. మన వాళ్ళు ఎవరెళ్ళంతా మన వాళ్ళట. ఒకప్పుడు ఏం చేశారట? గెంటేశారట. ఈ గెంటేసిన వాళ్ళ కోసం యోప్తా ఒప్పుకున్నాడు, సరే వస్తాను, మీ మీద అధికారిగా ఉండమంటున్నారు కాబట్టి నేను గెలిచిన వెంటనే మీ మీద నేను అధికారిని, నేనేది చెప్తే అది మీరు విన్నారు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకప్పుడు గెంటేసిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు? బతిమాలి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. అర్థమవుతుందా? ఏం చేస్తున్నారట? ఒకప్పుడు గెంటేశారు, గెంటేసిన వాళ్ళే వచ్చి బతిమాలుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. యొప్తా దగ్గరికి మళ్ళీ వచ్చి బతిమాలడానికి కారణం ఏంటంటే, అతను టోబు దేశంలో ఉన్న ఎలా ఉన్నాడు? విశ్వాసం ఇష్టంలో స్థిరంగానే ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో యొప్తాని చేర్చడానికి కారణం మొదటి ఒక పాయింట్ ఏంటంటే, టోబు దేశంలో అల్లరి ప్రజల మధ్యలో ఉన్న తన భక్తి జీవితాన్ని మాత్రం పాడు చేసుకోలేదు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర లేకపోతే సొంత ఊరిలో ఉన్నప్పుడు చాలా బాగున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరంగా కొంచెం ఉద్యోగాల కోసం లేకపోతే చదువుల కోసం బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భక్తి జీవితాలన్నీ నాశనం అయిపోయింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మన చుట్టుపక్కల మనకి చెప్పేవాళ్ళు లేరో, మన చుట్టుపక్కల మనల్ని ఒక మాట అనేవారు లేరో, మనకి కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు నచ్చినట్టు చేయొచ్చు, నాకు నచ్చినట్టు ఉండొచ్చు అని. చాలామంది విశ్వాస జీవితాలు ఇలాగే పాడైపోయింది. ఇంటి దగ్గర లేకపోతే సంఘంతో అంటిపెట్టి లేకపోతే వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరైనా లేకపోతే వాళ్ళు ఫ్రీడంగా ఫీల్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు చేసి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యొప్తా ఇలా చేయలేదు. అది అన్యుల మధ్యలో ఉన్న, అల్లరి జనం మధ్యలో ఉన్న తన భక్తి జీవితాన్ని పాడు చేసుకోలేదు. కాబట్టి ఎవరైతే చీకొట్టి బయటికి పంపించేశారో, ఎవరైతే నువ్వు మాకు వద్దు, నువ్వు వేశ్య కుమారుడివి, చీ అని బయటికి చేదరించుకుని బయటికి పంపించేశారో, వచ్చి దండాలు పెడుతున్నారట. ఏమని? నువ్వు లేకపోతే మా వాళ్ళు అవదని. అర్థం చేసుకోండి. దేవుని యందు నిలకడగా విశ్వాసంలో ఉంటే, ఎవరైతే ఈ రోజు నిన్ను చీ, నువ్వు మాకు వద్దు, నువ్వు మాకు దూరంగా ఉండు, నీ ముఖం కూడా చూడాలనిపించట్లేదు కానీ ఎవరైతే మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని చేదరించుకుని దూరం పెట్టారో వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, వచ్చి బతిమాలుతారు కూడా. ఏముంటాయి? విశ్వాసంలో స్థిరంగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉంటే ఎవరైతే నిన్ను చేదరించుకున్నారో వాళ్ళే ఒక రోజు నువ్వు లేకపోతే మా వల్ల అవదంటారట. నిన్ను శత్రువుగా చూసిన వాళ్ళు ఎవరు? నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదనే స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. ఏముంటాయి? విశ్వాసం ఉంటాయి. ఏముంటాయి? విశ్వాసం ఉంటాయి. ఇప్పుడు యొప్తా వచ్చాడు, కొన్ని సందర్భాల తర్వాత యుద్ధానికి బయలుదేరాడు. జాగ్రత్తగా ఉన్నాడు. యుద్ధానికి బయలుదేరే ముందు తను ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. దీని మీద చాలామంది ప్రశ్నలు అడగడం చేస్తున్నారు. దీనికోసం స్పష్టంగా మీరు జాగ్రత్తగా వింటే నేను చెప్తున్నాను, మీరు ముసలోళ్ళు అయిపోయేదాకా కూడా మర్చిపోరు. ఎవరి క్వశ్చన్ అడిగినా ఈజీగా సమాధానం చెప్పవచ్చు. జాగ్రత్తగా ఉంది. యొప్తా గారు ఒక ప్రార్థన చేసుకున్నారట. ఈ ప్రార్థన దగ్గర ఒక చిక్కు వచ్చింది. ఆ ప్రార్థన ఏంటో చూద్దాం. చూడండి, జస్ట్ ఒకసారి అలా పేజీ తిప్పండి. 11వ అధ్యాయంలో 30-31 వచనం చదువుతున్నాం. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొని, యుద్ధానికి వెళ్లే ముందు యెహోవాకు మొక్కుకుంటున్నాడట. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో
అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించేది. నేను ఏం చేస్తున్నాడట, నేను యుద్ధానికి వెళ్తాను, యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ప్రభువా నాకు ఆ యుద్ధంలో విజయం వస్తే, ఆ యుద్ధంలో నేను గెలిస్తే నాకు అధికారం వస్తుంది. ఏమొస్తుంది? ఇశ్రాయేల్ దేశం మీద ఒక అధికారికి నిలబడతాడు. అదొక ప్లస్ పాయింట్. అయితే ప్రభువా నాకు యుద్ధంలో నువ్వు గెలిపించినందుకు, యుద్ధంలో నాకు విజయాన్ని ఇచ్చినందుకు నీకేం చేస్తానంటే ప్రభువా, నా ఇంటి నుంచి, ఆ ఇంటి ద్వారం నుంచి ఏదైతే బయటకు వస్తుందో దానిని నీకు బలిగా ఇస్తాను. ఏమిస్తాను? బలిగా ఇస్తానని ఒక మాట చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాడు, వచ్చాడు, మనకు తెలిసిన సందర్భం కాబట్టి నేను జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చి వస్తుండగా తన కుమార్తె ఎదురుగా వచ్చింది. ఒకే ఒక కూతురు, లేక పుట్టింది ఒకే ఒక కూతురు. తన కూతురు ఇంట్లోంచి బయటకు వచ్చిందట. తను మాట ఇచ్చేశాడు, ఏమని? బలిస్తానని. ఇప్పుడు తన మాట మీద నిలబడే వ్యక్తే, దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చే వ్యక్తే. కానీ ఎదురుగా ఎవరున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఎవరన్నా ఏం చేస్తారు? ఖచ్చితంగా వెనకాడతారు. అవునా కాదు? ఖచ్చితంగా వెనకాడతారు, వద్దంటారు. ప్రభువా ఏదో పొరపాటుని ఇచ్చేసాను మాట అంటారు. కానీ తను యెహోవాకు మాట ఇచ్చాను, నా కుమార్తె, నేను ఈ మాట వెనక్కి తీయలేను అంటున్నాడట. ఆ మాట చూద్దాం, చూడండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, 35 చూడండి. చదువు. అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. ఏమంటున్నాడట? నేను మాట ఇచ్చేసాను, మాట వెనక్కి తీయలేను అంటున్నాడట. చూడండి, యొప్తా గారి విశ్వాసాన్ని ఆ రోజు హెబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, నేను దేవునికి మాట ఇచ్చేసాను, ఆ మాట నేను వెనక్కి తీయలేను. నా కుమార్తె తన కూతుర్ని, యవనస్తురాలు చేతికి అందొచ్చిన బిడ్డ, ఈ యవనస్తురాల్ని తను అంటున్నాడట, నేను మాట ఇచ్చేసాను దేవునికి, ఆ మాట నేను వెనక్కి తీయలేను అని అన్నాడు. ఇప్పుడు తన కుమార్తె ఏమనాలి చెప్పండి? నన్ను నడపకుండా మాట ఎందుకు ఇచ్చావు? నా జీవితం ఇష్టమా? నన్ను చంపేయడు, నన్ను బలి ఇవ్వటం ఇష్టమా అని అనలేదట. నీ మాట చొప్పునే జరిగించు, నువ్వు దేవునికి మాట ఇచ్చాను అంటున్నావు కదా, ఆ మాట చెప్పినే జరిగించాను అంటున్నాడు. తర్వాత మాట చదువుతాను. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుంచి బయలుదేరు మాట చొప్పున నాకు చెయ్యము. నువ్వు మాట ఇచ్చావు కదా తండ్రి, ఆ మాట చొప్పునే చెయ్యి. చూడండి, తండ్రి కూతుర్లు ఎంత విశ్వాసంలో, ఎంత బలంగా ఉన్నారు చూడండి. దేవునికి మాట ఇచ్చేసాను, ఇంకా కుదరదు, తప్పదు అంటున్నాడట. అంటే తన కూతురు కూడా అంత కంగారుగా మాట ఎందుకు ఇచ్చేసావు? ఇంట్లోంచి ఎవరు వస్తారు? ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పండి? జంతువులు ఉంటారు, మనుషులే కదండి ఉంటారు. ఇంట్లో మనుషులే కదా ఉంటారు. నువ్వు అంత కంగారు పడిపోయి మాట ఎందుకు ఇచ్చావు అనట్లేదట. ఏమంటుంది చెప్పాలి? నీ మాట చొప్పున చెయ్యి. ఇలాంటి కూతురు ఉన్నారా? లేకపోతే ఇలాంటి కొడుకులు ఉన్నారు? ఏదైనా నీ ఇష్టం చొప్పున చేస్తాను అని తల్లిదండ్రుల మాటకి విలువిచ్చే కుమారులు ఈ రోజు లేరు. కానీ యొప్తా గారి కుమార్తె నేర్పిస్తుంది, నీ మాట చొప్పున జరిగించు. నువ్వు దేవునికి మాట ఇచ్చాను అంటున్నావు కదా, దేవునికి మాట ఇచ్చావు కాబట్టి ఈ మాటను అస్సలు వెనక్కి తీకు, నువ్వు నీ మాట చొప్పునే జరిగించు. దేవునికి ఇచ్చిన మాట మీద చూడండి వాళ్ళు ఎంత విలువిస్తున్నారు, ఆ మాటకి ఎంత భయపడుతున్నారో ఆలోచించండి. జాగ్రత్తగా. దేవునికి మాట ఇచ్చేశారట, ఇచ్చిన మాటను వెనక్కి తీయటానికి ఆయన ఒప్పుకోవట్లేదు. ఎదురుగా ఉన్నది కూతురైనా కానీ. అర్థమవుతుందా? దేవునికి మాట ఇచ్చి ఆ మాటను తప్పే విశ్వాసులు చాలామంది ఉన్నాం కదా. ఈ విశ్వాసపు వీరుణ్ణి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, దేవునికి మాట ఇస్తే మాట వెనక్కి తీయడట. ఎంత కష్టమైనా కానీ, ఎంత బాధ కలిగిన, బట్టలు చింపేసుకుని ఏడుస్తున్నాడట తన కూతురు ఎదురుగా వస్తుంటే. ఆ బట్టలు చింపుకొని ఏడ్చి దేవుడికి చెప్పట్లేదు, ప్రభువా ఏదో క్షమించి ఈసారి మాట ఇచ్చేసానని. ఏమంటున్నాడు? కూతురు మాట ఇచ్చేసాను, మాట తప్పను అని. ప్రభు మాట ఇచ్చేసాను, మాట తప్పుతానని ప్రభుతో అనట్లేదు, కూతురుతో అంటున్నాడు మాట తప్పనని. కూతురు అంటుంది, నీ మాట చొప్పునే జరిగించారు. చిన్నప్పటి నుంచి కూతురికి ఎంత భక్తి నేర్పించడం ఆలోచన. దేవునికి మాట ఇచ్చేసావా, సరే
నీ మాట చొప్పునే నాకు జరిగించు. అర్థమవుతుందా? నీ మాట చొప్పునే నాకు జరిగించు. ఈ ఈ మాట చదువుతుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు లేదో కానీ ఇస్సాక్ గారు గుర్తొస్తారు. ఈ మాట చదువుతుంటే బలిగా తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ ముసలి తండ్రి చేతులు కాళ్ళు కట్టేస్తుంటే కనీసం మాట్లాడు. అర్థమవుతుంది? ఆ ముసలాతన్ని గెంటేసి తను పక్కకి వెళ్ళిపోవచ్చు, కానీ కనీసం మాట్లాడి తను ఎదిరించినట్లుగా లేకపోతే ఒక గింజుకుని బయటికి వెళ్ళిపోయినట్లుగా కూడా కనిపిస్తుంది. అర్థమవుతుంది? గమనించండి, తల్లిదండ్రుల మాట అంటే అంత విలువిస్తున్నారు వాళ్ళు. అక్కడ తల్లిదండ్రుల మాట మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎవరికి మాట ఇచ్చారు? దేవుని కోసం, దేవుని విషయాల్లో ఎవరు మనకి చెప్పినప్పటికీ దానికి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తల్లిదండ్రులు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మాట చెప్పినా ఫాలో అవ్వకూడదు. అర్థమైందన్న మాట? ఎంతమందికి అర్థమైంది? తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన మాట చెప్తే అది ఫాలో అవ్వకూడదు. తల్లిదండ్రులు దేవుని చిత్తానుసారంగా బైబిల్ ప్రకారం చెప్తే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అర్థమవుతుంది? ఎంత తల్లిదండ్రులు అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా పిల్లల్ని నడిపించకూడదు. ఒకవేళ నడిపిస్తుంటే పిల్లలైన వారు ఆ విషయాల్లో తల్లిదండ్రుల మాటను పాటించకపోయినా పర్వాలేదు. వాళ్ళు దేవుని కోసం దేవుని సన్నిధికి రా, లేకపోతే దేవుని ఎలా ఉండు అలా ఉండు అని మంచి విషయాలు చెప్తుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. ఇక్కడ కుమారుడు ఇస్సాకు అలాగే యొప్తా గారి కుమార్తె చేసిన పని ఏంటంటే దేవునికి మాట ఇచ్చారు కాబట్టి తండ్రి మాట కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? విలువనిస్తున్నారు. సరే తండ్రి నాకు జరిగించు, నీకు ఏది అనిపిస్తుందో నువ్వు ఏదైతే మాట ఇచ్చావో మాట చెప్పుని జరిగించు, కానీ నాకు 1-2 నెలల టైం ఇవ్వు. ఎన్ని నెలలు? 1-2 నెలల టైం ఇవ్వు. ఆ 2 నెలల్లో నా కన్యత్వం కోసం నేను ప్రలాపిస్తాను. నా చలికత్తలు తీసుకుని వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రలాపిస్తాను. దేనికోసం అట? కన్యత్వం కోసం. ఇప్పుడు బలిస్తాను అని అంటే కన్యత్వం కోసం ఎందుకు ఏడవడం? అర్థం చేసుకోండి. తన కన్యత్వం కోసం, అంటే పెళ్ళి అవ్వలేదు, వాడు యవనస్తుడు, తనకు పెళ్ళి అవ్వలేదు, తన కన్యత్వం కోసం ఏడుస్తాను, ప్రలాపిస్తాను, నాకు 2 నెలల టైం కావాలి అని అడిగిందట. ఈ 2 నెలల టైం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు సందర్భం చదువుకోండి, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ 2 నెలల సమయం తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత యొప్తా చేసిన పని ఏంటంటే తను ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కు చెప్పుని జరిగించాడో రాయబడుతుంది. ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కు చెప్పుని జరిగించాడట. ఇప్పుడు గమనించండి, తన కూతుర్ని బలిచ్చుంటాడా? ఇస్తాడా? అసలు ఆయన ఏం మొక్కుకున్నాడో ఒకసారి చూద్దాం, చూడండి జాగ్రత్త. ఎప్పుడు మీరు బైబిల్ చదివినా కంగారుగా ఫాస్ట్గా చదివేయకుండా కొంచెం ఆలోచిస్తూ నెమ్మదిగా చదివితే దేవుడు ప్రతి విషయాన్ని మనకు బయలుపరుస్తాడు. అసలు ఆయన మొక్కుకున్న మొక్కు ఏంటో ఒకసారి చూద్దాం, చూడండి. ఇందాక మనం చదువుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాం, ఈసారి ఎలా చదవాలో చూద్దాం. చూడండి 31వ వచనం. ఆయన మొక్కుకున్న మొక్కు ఏంటో తెలిస్తే ఆయన భరించడో లేదో తెలుస్తుంది. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠ. జాగ్రత్త చూడండి, అక్కడ ప్రతిష్ఠితమగును. తర్వాత మరియు దహన బలిగా దానిని అర్పించేది. అక్కడ 2 విషయాలు చెప్పాడు ఆయన. ఆ మొక్కులోనే 2 విషయాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి ప్రతిష్ఠ, మరియు అన్న చోట కింద చూడండి పుట్టినోట్లో ఏముంది? లేదా. అయితే ప్రతిష్ఠ చేస్తాను, లేదంటే ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. ప్రతిష్ఠ చేస్తాను, లేదంటే దహన బలిగా ఇస్తాను, అంటే చంపేస్తాను. అంటే ఆయన మొక్కుకుని ఆయన చేసిన ప్రార్థనలో కూడా ఆయనకి ఒక క్లియరెన్స్ ఉంది. ఏది పద్ధతి ప్రార్థన చేయలేదు, ఆయన చక్కగా ప్రార్థన చేశాడు. నా ఇంటిలోంచి వచ్చేది ఒకటి నేను ప్రతిష్ఠ చేస్తాను, లేదంటే ప్రతిష్ఠ కోసం మనం మాట్లాడుకున్నాం కదా, మన సంవత్సరం కోసం మాట్లాడుకున్నప్పుడు ప్రతిష్ఠ కోసం మాట్లాడుకున్నాం. ఎంతమంది గుర్తుంది? నాజీర్ కోసం. నాజీర్ అంటే దేవునికి తను తాను అర్పించుకోవటం. తన వివాహం కావచ్చు, వివాహం మానేసి, లేకపోతే తను ద్రాక్షరసం మానేసి, జుట్టు కత్తిరించుకోవటం మానేసి ప్రజలందరిలోకి ప్రత్యేకంగా బ్రతకటం ప్రతిష్ఠ అంటారు దీన్ని. ఒకటి ప్రతిష్ఠ చేస్తాను, రెండోది బలిగా అర్పిస్తానని క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు బలిగా అర్పించాడు అని చాలా మంది మాట్లాడుతుంటారు. కాదు, బలిగా అర్పించలేదు. దేవుడికి అసలు నరబలి ఇష్టమా? మనుషుని చంపేయడం ఇష్టమా? దేవుడు ఒక మాట చెప్పాడు, చూద్దాం. చూడండి ద్వితీయోపదేశకాండం స్తోత్రం. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం. 12:31. తమ దేవతలకు వారు చేసినట్లు. ఎవరు చేసేటట్టు?
ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారంటే కానాన్ దేశానికి వెళ్తున్నారు. కానాను భూభాగానికి ఆ వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. అక్కడ కొంతమంది అన్య జనాంగం ఉన్నారు. వాళ్ళు చేసినట్లుగా మీరు చెయ్యొద్దు అని చెప్పుకుంటూ వస్తూ ఇలా చెప్తున్నారు. తమ దేవతలకు వారు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చెయ్యవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేస్తున్నారట. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురనగా. ఏంటట? అన్యులు చేస్తున్నట్టు మీరు చేయొద్దు. ఆ అన్యుల ప్రాంతంలో, ఆ కానాను భూభాగంలో ఆ అమోరీయులు కావచ్చు, పెర్జీలు కావచ్చు, హివ్వీలు కావచ్చు, అక్కడ మొబీసీలు కావచ్చు, ఎవరైతే ఆ కానాను ప్రాంతంలో వెళ్ళటానికంటే ముందు అక్కడ ఉంటారు కొంతమంది. వాళ్ళు చేసినట్లుగా వారి దేవతలకు ఇచ్చినట్లుగా బలి మీరు ఇవ్వకండి. వాళ్ళ దేవతలకు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని బలిస్తారట. మనం ఒకసారి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. లెమేకు దేవత కోసం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఈ బయలు దేవతకి లేకపోతే లెమేక్ అనే దేవతకి వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు బాగా పండాలని, వాళ్ళు పంటలు బాగా పండాలి, ఆస్తి బాగా కలిసి రావాలని అప్పుడే పుట్టిన పిల్లల్ని మీకు ఒకసారి చూపించాను కూడా, మీకు గుర్తుందో లేదో. ఒక రాగి విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ రాగి విగ్రహం లోనంతా ఖాళీగా చేస్తారు, వెనక నుంచి మంట పెడతారు. మంట పెడతా రాగి విగ్రహం బాగా ఎర్రగా కాలిపోయిన తర్వాత చేతులు ముందుకుంటాయి. ఇలా మీకు చూపించినట్టున్నాను, ఎంతమంది గుర్తుందో లేదో. చేతులు ముందుకు ఇలా ఎదరికి చాపు ఉంటాయి. ఆ పిల్ల బాగా కాలిపోయిన తర్వాత బాగా పక్కనే సౌండ్ డప్పులు కొడుతుంటారు. ఈ డప్పులు కొట్టిన ఆ సౌండ్లో పిల్లవాడి ఏడు వినిపించకూడదని ఆ ఎర్రగా కాల్చిన ఆ రాగి దాంట్లోనికి ఆ చేతుల్లో ఈ పిల్లవాడిని పట్టుకొచ్చి వేస్తారు. ఈ పిల్లవాడు ఏడ్చిన శబ్దం కూడా వినిపించకూడదట వాళ్ళకి. ఎందుకు? ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా బలిలు ఇస్తున్నప్పుడు గట్టిగా సౌండ్లు చేస్తుంటారు కదా, ఎందుకంటారు? అది వినిపిస్తే జాలేస్తుందని, అలా ఇవ్వకుండా ఆగిపోతారని, కొంచెం ఎంజాయ్మెంట్ కోసం, ఏదో ఉత్సాహం కోసం ఆ ఉత్సాహంలో బలి ఇచ్చేస్తారన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారో మీరు చేయకండి, ఇది యెహోవాకు హేయము అని చెప్పారు. ఇప్పుడు నరబలి ఇవ్వడం దేవునికి ఇష్టమా? అది అన్యుల ఆచారం, వాళ్ళ ఆచారం, అది వాళ్ళ ఆచారం, ఇది దేవునికి నచ్చదట. ఇప్పుడు యొప్తా బలిచ్చాడు అని కొంతమంది చెప్తుంటారు. బలిచ్చిన దేవుడు ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఒకవేళ ఆయన బలిస్తే ఏ లిస్టులో ఉండడు చెప్పండి? విశ్వాస వీరుల లిస్టులో ఉండడు. విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడంటే ఆయన బలి ఇవ్వలేదు. ఏం చేశాడని అర్థం? ప్రతిష్ట చేశాడు. ఈయన ప్రతిష్ట చేశాడంటానికి మరొక రుజువు చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంకి వచ్చేద్దాం. 37వ వచనం చదువు. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు దాన్ని విడువము, నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద నుండి నా కన్యత్వమును గూర్చి ప్రాలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద ప్రాలాపించెను. తర్వాత మాట, ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకున్న మ్రొక్కుబడి చొప్పున ఆమెకి చేసాను. తర్వాత మాట, ఆమె పురుషుని ఎరగలేనిది ప్రతి సంవత్సరమును ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. జరిగిన సందర్భం చెప్పుకుని మనం ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి. ఆవిడ కొండ మీదకి వెళ్ళిందట. కొండ మీదకి వెళ్ళి తన కన్యత్వం కోసం ఏం చేస్తుందట అంటే కన్యత్వం కోసం ప్రార్థన చేస్తుందంటే తను ప్రతిష్ఠ చేసుకోబోతుంది. తన జీవితంలో వివాహం అనేది లేకుండా. ఇప్పుడు గమనించండి, తను వివాహం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే యొప్తా వంశం అక్కడితో ఆగిపోతుంది. తనే వేశ్యకు పుట్టినవాడు, తన వంశం అక్కడితో ఇంకా అంతరించిపోతుంది. తన కుమార్తె వివాహం చేసుకోలేదు, అప్పటితో వారి వంశం లేదు ఇంకా. అర్థమవుతుందా? దీనికోసం 2 నెలలు బాధపడిందంట ఆవిడ. 2 నెలలు బాధపడి ఏడ్చి వచ్చి తన తండ్రికి తండ్రి నీ మాట చొప్పున జరిగించంటే తను ఏదైతే మొక్కుకున్నాడో
ప్రతిష్ఠ చేస్తానని. ఆ ప్రతిష్ఠ ప్రకారం తనని నాజీరుగా చేశాడు, ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసినందుకు, ఈవిడ చేసిన త్యాగానికి, లేకపోతే ఈ తండ్రి మాటకి విలువిచ్చినందుకు ఇశ్రాయేలులో ఆ కుమార్తెలంతా, యవ్వనస్తులంతా ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు ఈవిడ కోసం ఒక ఫెస్టివల్లా ఈవిని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే, లేకపోతే ఉమెన్స్ డే, ఇలా కొన్ని డేలు చేస్తుంటారు కదా. అలాగా ఈ ఈ కుమార్తె ఎవరైతే, యొప్తా కుమార్తె ఎవరైతే ఉన్నారో, ఈ కుమార్తె కోసం 4 రోజుల పాటు జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఆవిడ చేసిన త్యాగానికి, తండ్రికి మాటకి విలువిచ్చిన ఆ తత్వాన్ని బట్టి ఏం చేస్తున్నారట, జ్ఞాపకం చేసుకుంటున్నారట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి విశ్వాస వీరుడిగా ఒక చక్కని ఆ లిస్టులో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తను దేవునికి మాట ఇచ్చాడట, ఆ మాటని తప్పును అన్నాడు. తను ఎలాగైతే విశ్వాసంలో కొనసాగాడో తన కుమార్తెను కూడా అలాగే విశ్వాసంలో పెంచాడు. తన తండ్రి మాటకి విలువిచ్చే కుమార్తెగా ఆవిడ ఉంది. మీకు చివరిగా ఒక కుమార్తె కోసం చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం. ఈవిడ తన తండ్రి మాటకి విలువిచ్చింది, తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇశ్రాయేలుల ప్రజల్లో ప్రసిద్ధి అయ్యి ఒక 4 రోజుల పాటు తను ప్రసిద్ధి చేసుకోవటం కొద్దు అని రాయబడింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈవిడ ఎవరైతే ఉన్నారో, ఈవిడ తన తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చిన అమ్మాయి. ఆదికాండం 34 అధ్యాయం మొదటి నుంచి చదువు. తొందరగా చదివేస్తే మనం తొందరగా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెలను. ఆ దేశము నేలిన హవ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా. సరిపోతాం, జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దీనా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఈ దీనా అనే ఈ అమ్మాయి అట, వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు షెకెము అనే ప్రాంతానికి వచ్చారట. జాగ్రత్తగా ఉందాం. ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. అది అన్యుల ప్రాంతం. ఈ అన్యుల ప్రాంతానికి వచ్చిన తర్వాత యాకోబు గారు అమ్మాయి, ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు, అన్నదమ్ములు ఎంతమంది? 12 మంది. 12 మంది అన్నదమ్ములకి ఒకే ఒక్క అమ్మాయి, అక్క చెల్లి. కొంతమంది అన్నయ్యలు ఉన్నారు, కొంతమంది తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో ఈవిడ ఒక్కరే ఆడపిల్ల. ఈవిడట ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ దేశపు కుమార్తెల్ని ఫ్రెండ్లుగా చేసుకోవటానికి వెళ్తుందట. ఇప్పుడు ఒంటరిగా తను వెళ్తుంటే అన్యుల ఆ సహవాసాన్ని కోరుకుని, అన్యులతో ఏం చేయొద్దన్నాడు దేవుడు? సహవాసం చేయొద్దు అన్నాడు కదండి. వాళ్ళతో సహవాసం చేయొద్దు, నువ్వు సహవాసం చేస్తే భక్తిగా ఉన్న వాళ్ళే నీ ఫ్రెండ్స్ అయి ఉండాలి అని దేవుడు ముందుగానే చెప్తే, ఈవిడట ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తుంది? భక్తిహీనులతో, భక్తి లేని వారితో ఫ్రెండ్స్ని వెతుక్కోవడానికి వెళ్తుందట. ఈ వెతుక్కునే క్రమంలో ఒక వ్యక్తి, షెకెము అన్న వ్యక్తి, ఈ ప్రాంతానికి ఆయనకు కూడా ఒకే పేరు. ఈ షెకెము అన్న వ్యక్తి ఏం చేశాడంటే, తను ఆ అమ్మాయిని చూసి తన్ని బలవంతం చేసి తను పాడు చేసాడు. తన జీవితాన్ని పాడు చేసేసాడు. ఈ పాడు చేసేసిన తర్వాత ఈ విషయం ఎవరికి తెలిసిందంటే యాకోబు గారికి తెలిసింది. తన అన్నలు ఎక్కడున్నారంటే పొలంలో ఉన్నారట. తన అన్నలు పొలంలో ఉంటే ఈ విషయం జరిగిన తర్వాత, తను పాడు చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి సంబంధం మాట్లాడటానికి వచ్చాడట. ఏం మాట్లాడటానికి? తను చేయాల్సిన పని ఏంటంటే ముందు రావాలి. తన జీవితాన్ని ఒంటరిగా వెళ్తుంటే అమ్మాయిని ఏం చేశాడంటే తను పాడు చేసేసాడట. ఇక్కడ గమనించండి, ఈ సందర్భం అంతా మనం చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది. కానీ తను చేసిన మిస్టేక్ ఏంటి? తన తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురావడానికి చేసిన మిస్టేక్ ఏంటంటే ఒంటరిగా వెళ్తుందట. ఎలా వెళ్తుంది? మనకి అన్నయ్యనో తమ్మున్నో దేవుడు ఇచ్చే ఉంటాడు. ఎందుకు ఇచ్చాడు? ఆడు ఖాళీగా ఉంటాడు కూడా తిప్పుకోమని. అర్థమవుతుందా? ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళేటప్పుడు 12 మంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళలో ఒక్కళ్ళని కూడా పిలవకుండా ఏం చేసిందట?
ఒంటరిగా ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ వెళ్తుందట. ఒకటి, ఒంటరిగా వెళ్ళకూడదు. రెండోది, అన్యుల్లో ఫ్రెండ్స్ అనవసరం. భక్తిహీనులైన వారు ఫ్రెండ్స్ వద్దు. ఆ భక్తిహీనులైన వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళిన తన జీవితం ఏమైంది? ఒంటరిగా వెళ్ళటం వల్ల. ఇప్పుడు గమనించండి, ఆ రోజుల్లోనే పాత నిబంధన కాలంలోనే ఒంటరిగా ఒక అమ్మాయి వెళ్తే తన జీవితాన్ని పాడు చేసేసాడట అతను. ఇప్పుడు గమనించండి, ఆ రోజులకి ఈ రోజులకి ఎంత డెవలప్ అయిపోయింది, ఎంత మారిపోయింది ప్రపంచం. అప్పుడు చాలా మంచిగా ఉండేవారు. పాత నిబంధన కాలంలో ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తే అమ్మాయిని పాడు చేశారట. ఇప్పుడు గమనించండి, ఈ రోజుల్లో ఎలా పంపించేస్తాం మనం? అర్థమవుతుందా? ఎవరైనా ఖచ్చితంగా తోడుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. కుర్రోళ్ళు గంజాయి కొట్టేసి తాగేసి ఆ మత్తులో ఉన్న వాళ్ళు మంచిగా పద్ధతిగా చూస్తారా? చూడరు కదా. కాబట్టి గమనించండి, ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు. ఇంకొకటి, క్రైస్తవ యవన బిడ్డలు ఎలా ఉండాలంటే వస్త్రధారణ కూడా చూడటానికి పద్ధతిగానే ఉండాలి. తాను ఇంత పద్ధతిగా ఉన్నా ఎవరో ఈ దేన ఇంత పద్ధతిగా ఉన్న వాళ్ళ డ్రెస్సింగ్ చాలా పద్ధతిగా ఉంటుంది. తల మీద ముసుగు వేసుకుంటారు, నిండుగా నిలువు టంగి లాంటి బట్టలు వేసుకుంటారు వాళ్ళు. అలా ఉన్నవన్నీ పాడు చేశారంటే ఈ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు ఏం చేస్తున్నారంటే వేసుకునే వస్త్రధారణ సరిగ్గా ఉండట్లేదు. వారి వస్త్రధారణ ఆ రోజుల్లో నిండుగా బట్టలు కట్టుకున్నవన్నీ ఎప్పుడో ఆ కాలంలోనే అలాంటి పని చేస్తే ఈ రోజుల్లో మైండ్ సెట్ అంతా మారిపోయింది. ఎవరు సరిగ్గా ఆలోచించట్లేదు, ఎవరు ఆలోచనలు సరిగ్గా లేవు. ఇలాంటి టైంలో మనకు నచ్చినట్టుగా ఉంటే, మనకు నచ్చిన టైంలో మనం వెళ్తుంటే, నచ్చిన టైంలో వస్తుంటే అది మంచి విధానం కాదు. కాబట్టి గమనించండి, ఈ కుమార్తె, ఈ దేన అనే కుమార్తె భక్తి గల ఒక వ్యక్తికి కూతురు. ఆ భక్తి గల వ్యక్తికి కూతురైన ఈవిడ ఏం చేసిందంటే తన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. కానీ యొప్తా కుమార్తె ఏం చేసింది? ప్రసిద్ధి చేసుకుంటున్నారట. అర్థం చేసుకొని ప్రసిద్ధి చేసుకుంటున్నారట. ఈ ప్రసిద్ధి చేసుకుని ఒక 4 రోజులు ఇశ్రాయేలు దేశమంతా జ్ఞాపకం చేసుకుని ఆ స్థితికి తన తండ్రి పేరు నిలవబెట్టిందంట. ఎవరి కోసం ఇది చేస్తున్నారు ఇదంతా అంటే యొప్తా కూతురు కోసం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే యొప్తా కూతురు కోసం. అంత మంచి పేరు తీసుకురావాలి. అర్థమవుతుందా? గమనించండి, వాళ్ళకి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఏదో పెట్టి ఏదో డబ్బులు ఇవ్వక్కర్లేదు, కానీ లేకపోతే వాళ్ళని ఏదో ఆస్తికర్తలుగా చేసేసి ఏదో వాళ్ళకి అవి ఇవి కొనివ్వక్కర్లేదు, కానీ వాళ్ళ పరువు ఏం చేయాలా? నలుగురిలో నిలవబెట్టేవారిగా ఉండాలి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, యొప్తా జీవితంలో తను అల్లరి ప్రజల మధ్యలో ఉన్న తన భక్తి జీవితాన్ని ఎంత మాత్రం పాడు చేసుకోలేదు. మనం ఈ ఊరిలో ఉన్న లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళిన భక్తి పరుల మధ్యలో ఉన్న లేకపోతే అల్లరి జనం మధ్యలో ఉన్నాయి, ఇంటి దగ్గర ఉన్న, మన పనుల దగ్గర ఉన్న, మన స్కూల్లో ఉన్న, ఎక్కడున్న, మన కాలేజీల్లో ఉన్న, మన బయట ప్రాంతాలు, మన చుట్టాలింటికి ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉండాలి. ప్లేస్కి మారిపోకూడదు. ఇంటి దగ్గర ఒకలా, మన పని దగ్గర ఒకలాగా, భక్తి పరులు పక్కన ఉంటే ఒకలాగా, లేకపోతే మన పక్కన అల్లరి జనం ఉంటే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ చేష్టలు చేయటం, ఇలాంటి పనులు చేయకూడదు. ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ పద్ధతిగా కూర్చున్నాం కదండి, ఇంత సైలెంట్గా కూర్చున్నామా, మన పక్కన ఎవరైనా అల్లరి జనం వచ్చారనుకోండి, వాళ్ళతో కలిసిపోతాం మనం. అవునా కదా? వాళ్ళతో కలిసిపోతాం. మన మాట తీరు మారిపోతుంది, మన పద్ధతి మారిపోతుంది. మన మాటలోంచి డబల్ మీనింగ్ డైలాగులు వస్తుంటాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా నాట్లు, ఉడుపులు వస్తారా? మీరు ఎంత పద్ధతిగా మాట్లాడతారో నాకు తెలుసు. మీరేమనుకున్నా పర్లేదు, అక్కడ మీరు ఎంత పద్ధతిగా మాట్లాడతారో నాకు తెలుసు. నేను చాలాసార్లు విన్నాను. అది మంచిది కాదు. ఆ విధానం అస్సలు మంచిది కాదు. మీరు ఎక్కడున్నా, మీరు పని దగ్గర ఉన్నా, లేకపోతే మీరు ఏ ఊరు వెళ్ళినా, మీరు పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, ఎక్కడికి వెళ్ళినా మీరు ఒకేలాగా ఉండాలి. అలా ఒకేలాగా ఉన్నప్పుడు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో అది మరలా మీ కాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. తన జీవితంలో గెంటేసిన వాళ్ళే మరలా వచ్చి ఏం చేశారు? కాళ్ళు పట్టుకుని బతిమాలారట. నాకు కార్యం జరగట్లేదు, అవ్వట్లేదు అంటే ఎలా అవుతాయి? నువ్వు ఎక్కడున్నావు ఒకేలాగా ఉంటే అవుతాయి. నువ్వు మందిరంలో ఎలాగ ఉన్నావో చెప్పాలి, ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. నువ్వు మందిరంలో ఎలాగ ఉన్నావు, నీ పని దగ్గర కూడా అలాగే ఉండాలి. నువ్వు మందిరంలో ఎలాగ ఉన్నావు, నీ స్కూల్లో, నీ కాలేజీలో కూడా అలాగే ఉండాలి. నీ చుట్టూ ఉండే అల్లరి జనం బట్టి ఏం చేయకూడదు? మారిపోకూడదు. అలా మారిపోతే నీకు జరగాల్సినవి జరగవు. నీకు ఆ యొప్తా కుమార్తెలాగా ఆ మంచి పేరు కూడా రాదు, ఉన్న పేరు పోద్ది అంతే. మన చుట్టూ ఉండే అల్లరి జనం వల్ల మనం పాడవకూడదు. అవసరమైతే వాళ్ళని మార్చాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి, వాళ్ళని మార్చేవారిగా ఉండాలి తప్ప వాళ్ళ వల్ల మనం మారిపోయేలాగా ఉండకూడదు. వాళ్ళ వల్ల మన భక్తి జీవితం డల్ అయిపోకూడదు.
ఇది మొదటిది. దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాటను ఏం చేయకూడదు, తప్పకూడదు. మనం సాధారణంగా దేవునికి చాలా మాటలు ఇచ్చేసి ఉంటాం. ప్రభా బాప్తీసంలో ఈరోజు నుంచి ప్రతిరోజు బైబిల్ చదివేస్తాను, ప్రతిరోజు ఏం చేస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేసేసుకుంటాను. ఏమైంది? ఏమేం చెప్పండి? మీరు ఎన్నిసార్లు మాట ఇచ్చుంటారు? ప్రతిరోజు ఏం చేస్తాను ప్రభా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ప్రభా, మందిరం మానకుండా వచ్చేస్తాను ప్రభా అని ఎన్నో మాటలు ఇచ్చుంటాం మనం. ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? ఆ మాటలన్నీ గాలికి కలిసిపోయినాయి. అర్థం చేసుకోండి, ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? దేవునికి మాట ఇచ్చామంటే ప్రాణాల మీదకి వచ్చిన ఆ మాటని వెనక్కి తీయకూడదట. ప్రాణాల మీద కూతురిని ప్రతిష్ఠ తన వంశ అభివృద్ధి లేదు, ఇంకా తన వంశం ఆగిపోతుందని తెలిసినా కానీ తన బట్టలు చింపుకుని కూడా ఏడ్చుకుంటూ పళ్ళు బిగబెట్టుకొని తను చెప్పిన మాట ఏంటంటే, దేవునికి మాట ఇచ్చాను, మాట తప్పను. ఇది యొప్తా నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి విశ్వాసం మనమంతా కలిగి నడుచుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకుని ప్రయత్నం చేద్దాం. మోకరించడానికి వీలుగా కొంచెం కుర్చీలు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకోండి. చక్కగా మోకరించి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం బల్ల తీసుకునే ఆ కార్యక్రమంలోనికి వెళ్తాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభా ఇప్పటివరకు ప్రభా విశ్వాస వీరుడైన యొప్తా జీవితంలో జరిగిన తండ్రి కొన్ని సంఘటనల నుంచి తండ్రి కొన్ని విలువైన విషయాలు మాకు నేర్పించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. యొప్తా కూతురు చేసిన త్యాగం ప్రభా, యాకోబు కూతురు చేసిన తండ్రి ఆ చిన్ని పొరపాటు తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి చిన్న పొరపాటు అయినప్పటికీ తన జీవితం తను పాడు చేసుకుంది తండ్రి. తన తండ్రి మాటకు విలువనిచ్చి తనకున్న విలువను పెంచుకున్న కూతురు తండ్రి. వీరిద్దరి జీవితాలు మేము చూసాం తండ్రి. యొప్తా జీవితంలో ఆ విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను కోల్పోకుండా, ఎలాంటి వారి మధ్యలో ఉన్న తను కోల్పోకుండా నిలకడగా నిలబడినందుకు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఎవరైతే చేదరించుకుని బయటికి పంపించారో వాళ్ళే వచ్చి బతిమాలే స్థితికి తండ్రి మీరు తీసుకువెళ్ళారు. అలాంటి విశ్వాసాన్ని మాకు కూడా దయచేయండి, కృపలో భద్రపరచండి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా తండ్రి ఉంటున్నాం మేము, మమ్మల్ని క్షమించండి. విన్న ప్రతి విషయాన్ని ప్రభు తండ్రి మేము ధ్యానిస్తూ తండ్రి నెమరు వేసుకుంటూ ఉన్నతంగా నీలో తండ్రి బలపడే కృపను దయచేయమని తండ్రి వాక్యాన్ని మా అందరి జీవితంలో మీరు ఫలభరితంగా మార్చమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలా ప్రార్థనలోనే ఉండండి. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది. ఎవరైతే తీసుకోవటానికి సిద్ధపడ్డారో వాళ్ళ చేతులు ముందుకు పెట్టండి. రొట్టె ద్రాక్షరసం మీ చేతుల్లోకి వస్తుంది. చేతులు ముందుకు పెట్టి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ తీసుకోని అనుకున్న వాళ్ళు చేతులు నార్మల్గానే ఉంచుకోండి. తీసుకోవాలని ఆశపడ్డ వాళ్ళు చేతులు ముందుకు పెట్టి. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభా నీ శరీరాన్ని నీ రక్తాన్ని ప్రభా తండ్రి మేము తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రభా చేసిన ప్రతి పొరపాటుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా నూతనంగా తండ్రి వాక్యం ద్వారా మేము కడగబడుతూ దినదినము అభివృద్ధి చెందే కృపను మాకు దయచేయమని నీ శరీరాన్ని తీసుకుంటుండగా తండ్రి మెండైన దేవుళ్ళు మా మీద కుమ్మరించండి తండ్రి. నీ శరీరాన్ని తీసుకుంటున్న మేము ప్రభా, నీ రక్తాన్ని తాగుతున్న మేము ప్రభా తండ్రి నీ మరణాన్ని ప్రచురపరిచేవారిగా తండ్రి వ్యర్థమైన మాటల్లో సమయాన్ని గడపకుండా తండ్రి నీ కోసం మా నోటి నుంచి కొన్ని మాటలైనా చెప్పే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
ఏ పాప మెరుగనియో పవనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా మొల్లతో కిరీటమల్లిని చిరముపై జల్లాటమునుమూర్తిరా ముల్ల కోట్లకు చిరమ టల్లడిల్లక చుమ్మ చెల్లిపోవితి రక్షక ఏ పా